పని చేయించుకున్న తర్వాత కొంతమంది డబ్బులు ఎగ్గొడుతూ ఉంటారు కదా! హ్మ్. అలాగా షూటింగ్స్‌కెళ్ళి కష్టపడి చేసి తర్వాత మనీ విషయంలో వచ్చేసరికి కొంచెం అవాయిడ్ చేయటం, ఇంత ఇవ్వలేము అంత ఇలాంటివి కూడా ఫేస్ చేసి ఉంటావు. చేశాను. యాహ్! ఆ! చేశా. ఒక మూవీకి చేశాను. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌కి చేశాను. ఇంకేం చేయలేము. అంటే గొడవ పెట్టుకొని అరిచి ఏం చేసినా కూడా వాళ్ళు ఇవ్వకూడదని ఫిక్స్ అయినప్పుడు మనం ఇంకేం చేయలేము. షోస్ ఎప్పుడు ట్రై చేయలేదా? టీవీ షోసా? ఆ! టీవీ షోస్. చేయలేదు. ప్రదీప్‌ది ఒకటి చేశాను. అంతే. అదే ఫస్ట్ స్టార్టింగ్‌లో అదొకటి. అదే చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. సో, ఇంకా అంటే చేయలేదు. నెగెటివ్ గానా? పాజిటివ్ గానా? నెగెటివ్ గానే పాజిటివ్ ఎక్కడ ఇచ్చింది. ఆ! సో, ఇంకా అంటే చేయలేదు. ఇప్పటికి కనిపించినా మీరు మిమ్మల్ని ఇప్పటికి ఎక్కడో మాట్లాడతారు చూసినట్టు. పెళ్లి చూపులు అని చెప్పి. నేను అరే 5 ఇయర్స్ అయిపోయింది. నేను అప్పుడు చాలా లావు ఉండేదాన్ని. సన్నగా అయ్యాను. అయినా కూడా గుర్తుపెట్టుకుంటున్నారని చెప్పి అనుకుంటా. బాగా ఇంపాక్ట్ ఆ చూపించింది. షో ద్వారా చాలా మందొచ్చారు గర్ల్స్ ఆ! బయటికి. హ్మ్. కొంతమంది బయటకొచ్చారు. మాత్రమే ఉన్నారు. హ్మ్. కొంతమంది మాత్రం కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ వాళ్ళున్నారు. బట్ హ్మ్. చాలా మంది బయట వాళ్ళే ఉన్నారు బేసిక్‌గా. హ్మ్. కామన్ జనరల్ ఆడియన్స్ లోనే వచ్చారు పార్టిసిపెంట్స్. కాదు ఇప్పుడు మామూలుగా అలాంటి షోస్ యాస్ ఎ యాక్టర్స్‌గా మీరంటే ఓకే. ఇది ఒక రియాలిటీ షో. బట్ ఆ టైంలో అంటే ఒక 6, 7 ఇయర్స్ బ్యాక్ అలాంటి రియాలిటీ షోస్‌ని గూడా ఇంట్లో వాళ్ళు చాలా కనెక్ట్ చేసుకునేవాళ్ళు. హ్మ్. ఏంటి నిజంగానే ప్రదీప్ ఇళ్లలో ఎవరో ఒకళ్ళు ప్రదీప్ గారి ఇళ్లలో ఎవరో ఒకళ్ళు చేసుకుంటారా అని చెప్పి. బట్ మీకు చెప్పిందొకటి, చేసిందొకటి విన్నాను నేను కొన్ని ఆ షోస్‌కి అలా ఏం సంబంధించి. లేదు. మాకేం చెప్పారంటే నచ్చితే హి విల్ ప్రొసీడ్. హ్మ్. తనకి నచ్చేలా మీరు బిహేవ్ జేయాలి. అంటే అప్పటికి నేను యాక్టింగ్ ఫీల్డ్‌లో అంతేం లేదు. షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేసుకున్నా. హ్మ్. సో, నాకు ప్రదీప్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను ఒక ఫ్యాన్ గానే ఎళ్ళా. అక్కడికొచ్చినోళ్ళందరూ ఫ్యాన్ గానే వచ్చారు. హ్మ్. ఒక మూలన ఎక్కడో చోట ప్రదీప్‌కి నచ్చినట్టు బిహేవ్ చేయాలి. ప్రదీప్‌కి నచ్చుతామేమో. ఇదైతే అందరికీ ఉంది. మాకు ఫస్ట్‌లోనే చెప్పాలి. తనకి నచ్చితేనే చేసుకుంటా. నీకు నచ్చితేనే యూ విల్ ప్రొసీడ్. సో, ఎండ్‌కి ఏమవుతదని తెలీదు. ఇదైతే మాకు క్లియర్‌గా చెప్పారు. ఇద్దరికిద్దరు నచ్చితేనే ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పి. హ్మ్. సో, ఫ్యాన్‌గానే మేమేదో మూవీ యాక్టింగ్ రియాలిటీ షో అయినా కూడా తనని ఇంప్రెస్ చేయాలనే దీంట్లోనే ఉండేవాళ్ళం మేమెప్పుడు. సో, నిజంగానే పెళ్లి చూపుల్లాగా ఫీల్ అయ్యాం బేసిక్‌గా మేమందరం. అలాగే కొట్టుకునేవాళ్ళం. హ్మ్. ప్రదీప్ ఏదైనా వేరే వాళ్ళతో క్లోజ్ ఉంటే జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళం. ట్రూ ఫీలింగ్స్. షోలో ఏం కనిపించినా అన్ని ట్రూ ఫీలింగ్స్ అక్కడ మాత్రం. అంటే సో బేసిక్‌గా ఇలాంటి రియాలిటీ షోస్ వల్ల చాలా మంది బయటకొస్తారు. ఛాన్సెస్ వస్తాయి. హ్మ్. బట్ పెళ్లి చూపుల వల్ల కొంతమంది నెగెటివ్ అయ్యారు. ఆళ్ళలో సాహితీ ఒకటి. నేను అవునా? నెగెటివ్ అయ్యానా? నువ్వే చెప్పావు కదా! ఇప్పుడు. షో నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అదే. చేసింది. ఐ మీన్ ఎందుకలాగా? అంటే మనం ఏ యాంగిల్‌లో చూడొచ్చు దాన్ని? కొన్ని ఎపిసోడ్స్ అంటే బేసిక్‌గా ప్రదీప్ గారిని అందరూ మన అబ్బాయి అని ఓన్ చేసేసుకున్నారు చిన్నప్పటి నుంచి. మన పిల్లోడు ఆర్ మన పక్కింటి పిల్లోడు టైప్స్‌లో. కొన్ని ఎపిసోడ్స్ జనాలకి నచ్చలేదు. సో, ఎందుకు ప్రదీప్ ఇలా చేస్తున్నాడు అని చెప్పి బేసిక్‌గా షో అంతా నెగెటివ్ అయిపోయింది. అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ప్రదీప్ దగ్గర నుంచి అని చెప్పి ఆ విధంగా నెగెటివ్ అయిపోయింది షో. ఓకే. హ్మ్. అండ్ ఆ రియాలిటీ షో తర్వాత వేరే రియాలిటీ షోస్‌లో గూడా సాహితీకి ఛాన్సెస్ వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకేముంది ఏముంది 'బిగ్ బిగ్ బాస్'. బాస్. బిగ్ బాస్ యాహ్! అంటే చూద్దాం. ఐయామ్ నాట్ రెడీ ఫర్ ఇట్ అప్పుడే. ప్రస్తుతానికి. హ్మ్. వచ్చిందా ఇది ఇప్పుడు లాస్ట్ జరిగిన కాల్స్ సీజన్ వచ్చాయి. సీజన్ 7 కదా లాస్ట్? 6, 6 7 కూడా 2 వచ్చింది. వచ్చాయి. బట్ నాట్ రెడీ ఫర్ ఇట్. అంత ధైర్యం లేదు. ఎందుకలాగా? అంటే ఏమో! ఎళ్లి అక్కడ టాస్క్‌లయన్నీ ఆళ్ళే మనం టాస్క్‌ల గురించి ప్రాబ్లమ్. టాస్క్‌లు నేను ఆడగలను. అండ్ ఏమో ఇంకా మైండ్ అంత ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ అంటే షూట్‌లో బిజీ ఉన్నావు కాబట్టి ఓకే. హ్మ్. సీజన్ 8కి కాలొస్తే వస్తే ఫ్రీగుంటే వెళ్లి ఒక ట్రైల్ చేసొస్తా. ఒక లాస్ట్ ట్రైల్ సీజన్ వేస్తా. చూసావా? ఆహా! ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూసాను కొంచెం కొంచెం. రాత్రి పూట నిజంగా నిద్రపోకుండా వస్తా ఉంటాయి కదా! సో, అలా పడుకోవా చూసా. అసలు మామూలుగా? పడుకుంటా. మామూలుగా అసలు మామూలుగా డైలీ లైఫ్ రొటీన్ ఎలా ఉంటది? లైఫ్ స్టైల్? షూట్ లేకపోతే లేట్‌గా పడుకుంటా. హ్మ్. షూట్ ఉంటే 11 మార్నింగ్ 6కి ఉంటది కాబట్టి మాక్సిమం 11కి కళ్ళైతే మూసుకుంటా. నిద్రపోతానా లేదా అనేది తర్వాత సంగతి. అది తర్వాత అది విషయం. అంతే. అలా వదిలేస్తదండి. ఓకే. హ్మ్. డన్. వీటన్నిటికి మించి సో, ఇండస్ట్రీని ఐ మీన్ సాహితీ దాసరిని ఇండస్ట్రీ హ్మ్. లైక్ చేసింది గాని, హ్మ్. గుర్తుపట్టింది గాని హ్మ్. ఐ థింక్ 'పొలిమేర'. పొలిమేర. హ్మ్. 'పొలిమేర'. హ్మ్. 'పొలిమేర 1లో క్యారెక్టర్ చేసావు. హ్మ్. బావుంది. హ్మ్. బట్ ఓకే. ఓకే. ట్రై చేస్తుంది. ఏదో ఒక చిన్న క్యారెక్టర్. 'పొలిమేర 2'కొచ్చేసరికి మెయిన్ విలన్ నువ్వే అని తెలిసిన తర్వాత అందరూ స్టన్ అయిపోయారు. హ్మ్. సో, బేసిక్‌గా ఇది నీకు ఫస్ట్ 'పొలిమేర' చేస్తున్నప్పుడే తెలుసా? లేపోతే మళ్ళీ ఆ తర్వాత 2కి రెడీ అవుతున్నప్పుడు అప్పుడు చెప్పారా? నాకప్పుడు కూడా తెలీదు. నా సీన్స్ ఇవన్నీ చెప్పారు. ఆ! బేసిక్‌గా నువ్వు 'సత్యం రాజేష్' గారిని లైక్ చేస్తావు. ఇలా చేయాలి నాకు స్టోరీ తెలీదు. అసలు తెలీదనమాట. 1 అప్పుడు తెలీదు. 2 అప్పుడు తెలీదు. ఆ! అంటే అంత టైం దొరకలేదు. స్టోరీ సార్ బిజీగా ఉండేవాళ్ళు. నేనేదో షూట్‌లో బిజీగా ఉండే ఎప్పుడు అనుకునేవాళ్ళం. స్టోరీ వినాలి, వినాలి, వినాలి అని చెప్పి ఎప్పుడు దొరకలేదు.
లాస్ట్ మినిట్ లో ఇంకా షూట్ కి ముందు క్యారవాన్ లో కూర్చోపెట్టి నీ సీన్ ఇది, నువ్వు సత్యం రాజేష్ ని ఇష్టపడతావు, కొంచెం కన్నింగ్ ఉండాలి, ఇటు మోసం చేస్తున్నట్టు తెలియకూడదు, ఇటు లవ్ చేయాలి, తిని మీద లవ్ అండ్ కన్నింగ్ ఇలా చెప్పారు అంతే. జస్ట్ ఆ క్యారవాన్ లో ఒక 10 minutes కూర్చోపెట్టి చెప్పారు. అప్పటి వరకు నాకేం తెలియదు. సో దాన్ని బట్టి నేను యాక్ట్ చేశా. కానీ సినిమా చూసే వరకు నాకు ఏంటి స్టోరీ ఏంటి అనేది నాకు అసలు తెలియదు అనమాట. పొలిమేర 1 అలాగే 2 అలాగే స్టోరీ తెలీదు. అంటే మామూలుగా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు స్టోరీ మొత్తం అడగ అసలు మామూలుగా ఏంటండి? అడుగుతాను. బేసిక్ గా పొలిమేర 1 చూసాక నాకు ఇంకా నమ్మకం వచ్చింది అనిల్ గారి మీద. సో అడగాల్సిన పని లేదు అనే థాట్ లో సార్ చెప్పింది చేసేయచ్చు బ్లైండ్ గా అనే థాట్ లో నేను ఉన్నాను. సో అంత నమ్మకంతో ఉన్నా అనమాట. డెఫినెట్ గా హిట్ అవుతుంది అనే నమ్మకంతో. ఓకే. అండ్ సాహితీ కెరీర్ లో పొలిమేర ఎలాంటి ఫేస్ అని చెప్పొచ్చు? లైక్ సాహితీ కెరియర్ లో సాహితీ పేరు మార్చింది, రాములా అని పెట్టేసుకున్నాను. రాముల. సో అంత ఇంపాక్ట్ ఉంది పొలిమేర. అవును, రాముల నీకు బాగా కలిసి వచ్చింది. రాముల రాముల బాగా కలిసి. పొలిమేరకు ముందు ఎన్ని సినిమాలు ఉన్నాయి? పొలిమేర తర్వాత ఎన్ని సినిమాలు ఛాన్సెస్ వచ్చాయి? పొలిమేర ముందు ఒక 10 movies చేశాను. అందులో ఒక 6 రిలీజ్ అయినట్టుంది. అన్ని లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినాయి నావి బేసిక్ గా నేను చేసినవి. కొన్ని యావరేజ్ గా ఉన్నాయి, కొన్ని హిట్. నో డిజైన్ మాత్రం పొలిమేరనే. అండ్ పొలిమేర ఇట్స్ లైక్ నాకు బోత్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆ విలేజ్ రోల్ కి బాగా కనెక్ట్ అయిపోయారు నన్ను. సో ఎక్కువ కాల్స్ అయితే నాకు ఏ విలేజ్ రోల్ ఉన్నా ఇలా కాల్ చేసేస్తున్నారు. అంటే డేట్స్ వాళ్ళు ఫిక్స్ చేసేస్తున్నారు అనమాట. మీరు వచ్చేయండి షూట్ కి, విలేజ్ రోల్ ఆడిషన్ అవేం లేదు. ఇంకా వాళ్ళు అలా గుర్తుంచేసుకున్నారు నన్ను. సో అదొక డిసడ్వాంటేజ్ నాకు. అంటే కంటిన్యూస్ గా అవే రోల్స్ వస్తున్నాయి, డీ గ్లామరస్ విలేజ్ కైండ్ ఆఫ్ రోల్స్. సో అవి రిజెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. నాకు ఎంత టైం పడుతుందో ఇదంతా పోవడానికి నాకు అర్థం కావట్లేదు. పొలిమేర 3 ఉందా? ఉంది, చెప్పారు లాస్ట్ లోనే వేశారు కదా. ఓకే. అంటే నీకు చెప్పారు, నేనెందుకు చూడాల 2 times చూసా. ఎండ్ కార్డ్ వేస్తే నువ్వేం చెప్తావా అని. నువ్వు ఎలాగో లేవులే. నేను ఉన్నా కదా. ఎక్కడ నన్ను ఎందుకు చంపారు అనేది అది స్లైడ్ ఉంటుంది కదా, తెలిసి ఎందుకు చంపారు అని. అదో ట్విస్ట్ ఉంది కదా మళ్ళీ. ఓకే. అయితే పొలిమేర 3 లో సాహితీ ఉంటుంది అన్నమాట. బేసిక్ అందరూ ఉంటారు అనుకుంటా. అంటే ఎందుకు చంపారు అనేది చెప్పలేదు కదా స్టోరీలో. ఎందుకు చంపేశారు కానీ ఎందుకు ప్రీక్వెల్ అది అక్కడ వేస్తారు కదా లాస్ట్ లో. ప్రీక్వెల్, ఇట్స్ నాట్ ఎ సీక్వెల్. సో ఎందుకు చంపారు అనేది ప్రీక్వెల్ చూపిస్తారు అన్నమాట. ఓకే, ఆవిడ ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ పొలిమేర 3 లో మళ్ళీ ప్రీక్వెల్. అది ప్రీక్వెల్, సీక్వెల్ కాదు. అక్కడ వేస్తారు కదా లాస్ట్ లో. అరే చూడలేదండి, చూడకుండా 2 times చూసా. మీడియా పర్సన్ ఏంటి సినిమా చూడకుండా ప్రీక్వెల్ అండ్ 0 అని వేస్తారు. 2 1 0 చూపిస్తారు నీకు. అవునండి, సినిమా చూస్తే అన్ని గుర్తు పెట్టుకుంటారే ఏంటి? అయ్యో కొన్ని ఏం గుర్తుంది మూవీలో? ఏం గుర్తుంటది సినిమాలో? అదే మీరు ఆయన ప్రేమిస్తారు. నా గురించి క్లైమాక్స్ లో మీరిద్దరు ఇంటర్వెల్ ముందు ఏం జరుగుతుంది చెప్పు. ఇంటర్వెల్ కి ముందు ఆయన ఒక పొలంలో కూర్చుని చేతపడి. ఇంటర్వెల్ ముందు అదే కదా మరి జరిగేది. దానికి ముందు ఏమో గెటప్ సీన్ అన్నను ఫాలో అవుతూ కాదు. నేను కరెక్ట్ చెప్పాను అంటలా, మీరు వదిలేసినట్టు. 4 years అయ్యింది కదా ఇండస్ట్రీలోకి వచ్చి. 4 years లో ఎన్ని సినిమాలు చేశారు? ఒక 15 యాక్ట్ చేసి ఉంటా. రిలీజ్ అయినా మాత్రం ఒక 8 ఏమో రిలీజ్ అయినట్టుంది. ఓకే.